అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నిన్న జీడిమెట్ల పరిధిలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఏంటంటే నక్సలిజంకి సంబంధించి ఒక లేఖ బహిర్గతంగా బయటకు వచ్చింది. అసలు విషయంలోకి వెళ్తే శంకరన్న దళం అని చెప్పి ఒక లేఖ రాసి ఇంటి ఆవరణలో పెట్టడం జరిగింది. ఒక చెట్టుకు ఎర్రగుడ్డ కట్టి డబ్బులు వసూలు చేసే ప్రక్రియలో ఒక వ్యక్తి ఎర్రంశెట్టి రాజు అనే వ్యక్తి 33 సంవత్సరాలు అతను బెదిరింపుకు పాల్పడ్డాడు. అయితే ఇతను విజయవాడకు సంబంధించిన వ్యక్తి. ఈ రవీందర్ గౌడ్ అనే వాళ్ళ ఇంట్లో 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. అయితే అతని దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఎలాగైనా సరే డబ్బులు బెదిరించైనా సరే నేను డబ్బులు వసూలు చేయాలి. తనకు అప్పులు అధికంగా ఉండడం వల్ల దాదాపుగా 20 లక్షలకు పైగా తనకు అప్పులు ఉండడం వల్ల ఎలాగైనా సరే అక్రమంగా వెళ్తేనే నా అప్పులు తీరుతాయి, స్వతహాగా నేను కష్టపడి తీర్చాలంటే నాకు జీవితకాలం సరిపోదని ఒక దుర్బుద్ధి పుట్టి ఈ ఎర్రంశెట్టి రాజు అనే వ్యక్తి రవీందర్ గౌడ్ దగ్గర డబ్బులు వసూలు చేయాలని చెప్పేసి బెదిరింపుకు పాల్పడ్డాడు. అయితే అనేక రకాలుగా ఒక్క కోణంలో కాకుండా ఎక్కడ పోలీసు వాళ్ళకు దొరకకుండా చిక్కకుండా అన్ని రకాలుగా మైండ్కు పదును పెట్టి మరి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. అయితే మనం ప్రస్తుతము సంఘటన స్థలం ఎక్కడైతే జరిగిందో, ఎక్కడ ఏ చెట్టుకు అతను ఎర్రగుడ్డ కట్టి బెదిరింపుకు పాల్పడ్డాడో, ఎక్కడ లేఖ రాసి ఏ ప్లేస్లో పెట్టాడో మనం ప్రజెంట్ అదే సంఘటన స్థలంలో అయితే మనం ఉన్నాము. మీకు ఆ చెట్టు అయితే ఇప్పుడు నేను చూపించే ప్రయత్నం అయితే చేపియబోతున్నాను. ఇక్కడే మనం చూసుకోవచ్చు. ఒకసారి గమనించినట్టయితే కూన రవీందర్ గౌడ్ గారి ఇంట్లో మనం ఉన్నాము. ఆ ఇంటి ఆవరణలో తులసి మొక్క ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. నిత్యం ఎవరైనా హిందూ సాంప్రదాయ ప్రకారము తులసి చెట్టుకు పూజ చేయడం సర్వసాధారణంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే తులసి మాతని కొలవడము, పూజ చేసుకోవడము సర్వసాధారణం. అయితే బెదిరింపుకు పాల్పడిన వ్యక్తి ఏ పెద్ద చెట్టుకో అలానే కాకుండా ఈ ఇంటి ఆవరణలో ఎన్నో చెట్లు ఉన్నా కూడా ఈ తులసి చెట్టుకు ఎర్రగుడ్డను కట్టి ఒక లేఖను రాసి ఈ రవీందర్ గౌడ్ గారి కారుకు ముందల అద్దం పైన ఉండే వైఫర్కి లేఖను పెట్టి వెళ్ళడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ల ఆధారంగా పూర్తిగా ఎవరు వచ్చారు, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారు, చెట్టుకి ఎలా కట్టారు, ఈ లేఖ ఎప్పుడు ఆ కార్ వైఫర్ పెట్టారని చెప్పేసి సీసీ ఫుటేజ్ తీసిన తర్వాత పూర్తి ఆధారాలతో బయటపెట్టిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రాజు అనే వ్యక్తి చాలా టెక్నిక్గా, అంటే మైండ్కి ఎంతో పదును పెట్టి ఎలా వస్తే మనం దొరకకుండా ఉంటాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం దొంగతనం చేసినా ఎలాంటి మిస్టేక్ చేసినా ఇమీడియట్లీ మనం పోలీసు వాళ్ళకి దొరుకుతాం. టెక్నాలజీ అంత ఫాస్ట్గా ఉందని చెప్పేసి తను చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అనమాట. అయితే బెదిరింపు ఇస్తే ఎలాగైనా సరే చాలా తొందరగా మనం ఈజీ మనీకి అలవాటు పడిపోయి డబ్బులు ఎవరైనా సరే బెదిరింపుకు భయపడతారు. అంటే నక్సలిజం అనే పేరు చెప్తే ఇంకా ఈజీగా భయపడతారు. ఒక ప్రముఖులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ అయినా సరే, సినీ రాజకీయ ప్రముఖులైనా సరే, వీళ్ళని బెదిరించాలంటే చిన్న చిన్న వాటితో మనం బెదిరించలేము, అంత శక్తి సామర్థ్యాలు మనకు సరిపోవని చెప్పేసి నక్సలిజం అనే ఒక పేరును ఎంచుకొని శంకరన్న దళం పేరుతో అతను లేఖ రాయడం జరిగింది. ఒకసారి పూర్తి వివరాలు కూడా మనం గమనిద్దాము. ఈ చెట్టును కూడా మీరు చూడొచ్చు అనమాట. ఈ చిన్న చెట్టు తీసేసి ఇక్కడ పక్కకు పడేయడం జరిగింది. అలాగే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న ప్లేస్లోనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాల్లోకి మళ్ళొకసారి వెళ్ళినట్లయితే ఇతని పేరు ఎర్రంశెట్టి రాజు, 33 సంవత్సరాలు. ఇతనికి పలు చోట్ల చోరీ కేసుల్లో కూడా జైలుకు వెళ్ళి వచ్చాడు. దాదాపుగా 20 లక్షలకు పైగా ఇతనికి అప్పులున్నాయి. ఈ అప్పులు తీర్చేందుకు మావోయిస్టు అవతారం ఎత్తాడు. షాపూర్ నగర్, ఎన్ఎల్బి నగర్కి చెందిన కూన రవీందర్ గౌడ్ అపార్ట్మెంట్లో 3 ఏళ్లుగా ఇతను అద్దెకుండేవాడు. రవీందర్ గౌడ్ దగ్గర చాలా డబ్బు ఉన్నట్లు ఇతను గ్రహించిండు. అయితే తన గ్రామానికి చెందిన కందురెల్లి రాజు అనే యువకుడిని హైదరాబాద్కు రప్పించడం జరిగింది. అతనితో మావోయిస్టు శంకరన్న దళం పేరుతో లేఖ రాయించిండు. అయితే తమకు 50 లక్షలు ఇవ్వాలి, లేకపోతే మీ కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తామని ఎరుపు రంగు టవల్ లేఖను ఉంచడంతో పాటు ఇంటి ఆవరణలోని తులసి మొక్కకు ధ్వంసం చేయడము, అలాగే డబ్బులు ఇచ్చేందుకు అంగీకరిస్తే అక్కడ ఉంచిన ఎరుపు రంగు టవల్ను సూచికల చెట్టుకు కట్టాలి అని లేఖలో సూచించాడు. ఇది ఇలా పక్కకు పెడితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు టవల్ను చెట్టుకు ఉంచారు. స్పష్టమైన సమాధానం రాలేదని గ్రహించి విజయనగరం నుంచి 13 నాటు బాంబులు తెప్పించిండు. ఈ నెల 28 రాత్రి బాంబులు వేయాలని నిర్ణయం తీసుకున్నాడు. పైసలు ఇవ్వకుంటే 2 ఇళ్లను కూడా బాంబులతో పేల్చేస్తానని ఈ ఎర్రం రాజు హెచ్చరించడం జరిగింది. ఇక కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు 500 సీసీ కెమెరాల వరకు జల్లెడ పట్టడం జరిగింది. ఇంట్లో ఉండే రాజునే ఈ స్కెచ్ వేసినట్టు నిర్ధారణకు వచ్చారు పోలీసులు.
చింతల్ హెచ్ఎండి అటవీ ప్రాంతంలో నిందితులు ఉన్నట్లు తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 13 నాటు బాంబులు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఎవరికైనా ఎటువంటి బెదిరింపులు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఈ జీడిమెట్ల పోలీసులు కూడా తెలియజేయడం జరుగుతుంది. చివరికి ఎట్టకేలకు నిందితుడిని పట్టుకొని కటకటాల వెనక్కి అయితే పంపించడం జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు